చండాలం 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 మామ, ఇదైతే దరిద్రమైన ఆర్డర్ ఇది. ఇప్పటికీ నాకు ఆర్డర్ వచ్చి గంట అవుతుంది. రెస్టారెంట్ వాళ్ళు ఎంత నిమ్మలంగా చేస్తారంటే ఇంక 2 నిమిషాలు పడుతుందంట. ఇగో పైన కనిపిస్తుందా, మంచిగా క్లియర్ గా చూపిస్తున్నా చూడు, క్లే పాట్ బిర్యానీ. నిజంగానే చెప్తున్నా, బైక్ టాక్సీ బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఏం చేయాలి ఇప్పుడు నేను తిన్న? ఇప్పుడు 170 రూపీస్ అంట, 13 కిలోమీటర్లు ఉంది. సైడ్ అన్న, కొంచెం సైడ్ అన్న, కొంచెం సైడ్ అన్న, కొంచెం సైడ్ అన్న. మదర్స్ డే స్పెషల్ ఎందుకు కానీ డెలివరీ బాయ్ స్పెషల్ ఇది, ఎందుకంటే 70 రూపాయలు ఛార్జ్ ఉంది. మరి ఇప్పుడు మూలకున్నాడు కూడా లేచి వస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, మనం మొన్న వీడియో చేసినాం కదా, వీడియోలో ఏంటంటే 15K సబ్స్క్రైబర్స్ తర్వాత ఇట్లా గివ్ అవే ప్లాన్ చేస్తున్నా అని చెప్పినా కదా. దాంట్లో ఒక క్వశ్చన్ అడిగినా నేను. ఆ క్వశ్చన్కి మనకు ఒక బ్రదర్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిండు, వెంకటేశ్వర్లు ఆ బ్రదర్ పేరు. నేను రిప్లై ఇచ్చాను అనమాట, బ్రో నీ QR కోడ్ నా ఇన్స్టా ఐడికి పంపి నీకు అమౌంట్ సెండ్ చేస్తా అని చెప్పేసి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది. ఈరోజు వచ్చేసి సండే. ఈరోజు వచ్చేసి జొమాటోకి వెళ్తున్నాను, ఎందుకంటే మదర్స్ డే స్పెషల్ ఇవాళ జొమాటోలా మంచి సర్జీలు పెట్టిండు. పొద్దుగాల 30, మధ్యాహ్నం 70, సాయంత్రం 30, ఈవినింగ్ డిన్నర్లో 70, 50 అట్లా సర్జీ పెట్టిండు. అందుకని చెప్పేసి ఇవాళ జొమాటోకి వెళ్తున్నా. ఇవాళ మన టార్గెట్ ఏం లేదు, జస్ట్ లాగిన్ అవర్స్ ఒక్కటే ఉంది. సాయంత్రం 6 నుంచి 11 మధ్యలో 3 hours 15 minutes ఉండాలి. ఇక డే మొత్తంలో మనం ఎన్ని కొట్టినా కానీ కొట్టేవచ్చు, అంటే గిగ్స్ ఇన్ని అన్ని కొట్టాలని ఏం లేదు. జస్ట్ ఏంటంటే సాయంత్రం మాత్రమే ఆ కండిషన్ ఒకటి పెట్టిండు. ఇవాళ ఏంటంటే ఇప్పుడు 9ంటికి పోతున్నా. ఇప్పటి నుంచి 4 వరకు కంటిన్యూ కొడతా. 4 వరకు కొట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం 6 నుంచి 11 లోపు 3 hours 15 minutes ఏమో లాగిన ఉండాలి. అంతేనా? ఒక్క నిమిషం గ్యాప్లో మళ్ళీ మర్చిపోయినా. లేదు, అంతే 3 hours 15 minutes లాగిన్ ఉంటే సరిపోతుంది. అంటే మనం ఒక 9:15 వరకు ఉంటే సరిపోతుంది. ఇందులో ఇంకో కండిషన్స్ ఏమున్నాయంటే, మనం 2 ఆర్డర్ల కంటే ఎక్కువ రిజెక్ట్ కొట్టొద్దు, అసలు ఆర్డర్ క్యాన్సిల్ చేయొద్దు. అంటే మన తరపు నుంచి ఏం ఆర్డర్లు క్యాన్సిల్ అవ్వద్దు. ఒక 3 gigs ఇన్కంప్లీట్ ఉన్నా కానీ పర్లేదు, నడిచిపోతుంది. సెల్ఫీ అయితే అసలు ఏమి ఇవ్వలేదు. మరి సెల్ఫీ ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు. సెల్ఫీ అయితే ఏమి ఇవ్వలేదు. ఆల్రెడీ గిగ్స్ బుక్ చేసుకున్నా. ఇప్పటి నుంచి 4 వరకు బుక్ చేసిన, మళ్ళీ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 10 వరకు బుక్ చేసిన. కాబట్టి మనకు గిగ్స్తో ఏం టెన్షన్ లేదు. ఒకవేళ కంటిన్యూ ఉండాల్సి వస్తే, అంటే ఇంటికి పోకుండా కంటిన్యూ కొడదామని అనుకుంటే మళ్ళీ బుక్ చేసుకుంటా. లేదంటే బుక్ చేసుకోకుండా నార్మల్గా ఇప్పుడు 4 వరకు కొట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ పోతా ఇంటికి. ఇంకో విషయం ఏంటంటే, మనం మొన్న వీడియో చేసినాం కదా, వీడియోలో ఏంటంటే 15K సబ్స్క్రైబర్స్ తర్వాత ఇట్లా గివ్ అవే ప్లాన్ చేస్తున్నా అని చెప్పినా కదా. దాంట్లో ఒక క్వశ్చన్ అడిగినా నేను. ఆ క్వశ్చన్కి మనకు ఒక బ్రదర్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిండు, అంటే అందరికన్నా ముందు చెప్పిండు. ఆ బ్రదర్ పేరు వచ్చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. స్క్రీన్ షాట్ మీకు కూడా నేను పెడతా. అంటే అందరికన్నా ముందు పెట్టింది అనమాట కామెంట్. అది మనం క్వశ్చన్ అడిగినాం అనమాట, అంటే ఆ రైడ్లో 4వ ట్రిప్ డ్రాప్ లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి. ఆ బ్రదర్ కరెక్ట్ ఆన్సర్ పెట్టిండు, రసూల్పులా అని చెప్పేసి. ఆ బ్రదర్ పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు ఆ బ్రదర్ పేరు. నేను రిప్లై ఇచ్చాను అనమాట, బ్రో నీ QR కోడ్ నా ఇన్స్టా ఐడికి పంపి నీకు అమౌంట్ సెండ్ చేస్తా అని చెప్పేసి. పంపించింది మనోడు QR కోడ్, అమౌంట్ కూడా సెండ్ చేసేసిన అదే రోజు నైట్. ఇప్పుడు ఏంటంటే, మనము ఈరోజు కూడా క్వశ్చన్ అడుగుతా. అది ఎప్పుడు అడుగుతా, ఎట్లా అడుగుతా అనేది తెలియదు. కాకపోతే ఈరోజు క్వశ్చన్ అడిగే ముందు ఇంకొక కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏంటంటే, మనం ఇప్పుడు పెడుతున్నాం కదా క్వశ్చన్స్కి, కొంతమంది దాని కింద ఏమైనా కామెంట్ పెడుతున్నారు అంటే, బ్రో నువ్వు ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నావు బాగుంది, బట్ కొంతమంది ఏం చేస్తారంటే వీడియో లాస్ట్కి వెళ్ళిపోయి క్వశ్చన్ చూసేసి ఆ టైంలో ఆన్సర్ ఎత్తుకొని కామెంట్ పెడతారు కదా. ఫుల్ వీడియో చూసి కామెంట్ పెట్టిన వాళ్ళకి అప్పుడు లాభం ఉండదు కదా అన్నట్టు పెడుతున్నారు. నేను కూడా ఒకటి చూసుకుంటా, ఎట్లా కూడా అలాంటిది కొంచెం చూస్తా. ఏంటంటే వీడియో అప్లోడ్ చేయగానే, ఇప్పుడు నేను 9ంటికి అప్లోడ్ చేసిన, ఆ 9:05కి ఆన్సర్ వచ్చేసింది అనుకో, అది నేను ఏమంటారు కౌంట్ చేయను నేను. ఎందుకంటే నా వీడియో ఉండేది 10 నిమిషాల నుంచి పైన ఉంటుంది. నువ్వు కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో చూడకుండా కామెంట్ పెడితే అది వాల్యుబుల్ కాదన్నట్టు వాళ్ళు అంటున్నారు. నాకు కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు స్కిప్ చేసి చూసేసి ఆన్సర్, అంటే క్వశ్చన్ అయినేసి ఆన్సర్ చెప్పేసి అయిపోతుంది కదా, నువ్వు వింటర్ అయిపోతావు కదా. అట్లా కాకుండా దానికోసం ఏదైనా చేద్దాం. ఈరోజు కూడా క్వశ్చన్ అడుగుతా, కాకపోతే అది లాస్ట్గా అడుగుతా. అది ఏంటంటే ఎట్లా అడుగుతానో, ఎప్పుడు ఏ క్వశ్చన్ అడుగుతానో నాకే తెలియదు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏదన్నా అడుగుతా, నేను చెప్తున్నా పర్టికులర్గా ఇదే అడుగుతాను ఏం చెప్పాను నేను. ఏదన్నా అడుగుతా, చెప్పలేను. ఎప్పుడు అడిగినా సరే జర్ర మీరు కామెంట్ మాత్రం కరెక్ట్ పెట్టి జర్ర లాస్ట్ వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే వెళ్ళలేదు, చూస్తున్నా. ఎందుకంటే సండే రోజు ఆఫర్ ఉంది, మస్తు మంది రైడర్లు వచ్చి ఉంటారు. ఆర్డర్ కొంచెం లేట్గానే పడుతుంది.
కొంచెం పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోతా. రైడ్లు స్టార్ట్ చేసే ముందు అంటే ఇక ఫస్ట్ ఆర్డర్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేసే వీడియోలో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోర్రి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చూద్దాం ఫస్ట్ రైడ్ ఏది పడుతుందో. రైట్ మా మనకు ఫస్ట్ ఆర్డర్ పడ్డది ఆల్మోస్ట్ 40 minutes తర్వాత పడ్డది. ఇప్పుడు టైం వచ్చేసి 9:38 అవుతుంది. ఫస్ట్ ఆర్డర్ రుచి ఫుడ్ నుంచి పడ్డది, దగ్గరనే ఉంది. డ్రాప్ లొకేషన్ అయితే 1.5 kilometers. హైలైట్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆర్డర్లో టిప్ పడ్డది మామ, 20 రూపాయలు టిప్ వచ్చింది ఫస్ట్ ఆర్డర్కి. 8199 నాదే బ్రో. రైట్ మన ఫస్ట్ ఆర్డర్ పికప్ అయిపోయింది, వెళ్ళిపోదాం. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 1.5 minutes చూపిస్తుంది. సాయి థ్యాంక్ యూ మేడం. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ రైడ్ కంప్లీట్. రైట్ బాబు మన సెకండ్ ఆర్డర్ పడ్డది, కాకపోతే రెస్టారెంట్ నుంచి కాదు, వేరే డెలివరీ బాయ్ నుంచి. రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. ఏం ప్రాబ్లమో ఏమో. అయ్యో పంచర్ అయింది బ్రదర్ అనుకుంటా. జొమాటోనా? పంచర్ ఆగా? స్కాన్ అయితే లేదు. ఓటీపీ చెప్పనా? 881752. ఓకే అన్న. రైట్ బా ఆర్డర్ పికప్ అయిపోయింది, వెళ్ళిపోదాంపా. అన్నది బండి పంచర్ అయిందిగా, అందుకే ట్రాన్స్ఫర్ పెట్టినట్టున్నాడు. 2 kilometers వస్తుంది ఇప్పుడు. ఈ ఆర్డర్ 2.6 వస్తుంది, 8 minutes చూపిస్తుంది. హౌసింగ్ బోర్డు పడ్డది, వెళ్ళిపోదాం. మీరేనా అన్న? థ్యాంక్ యూ అన్న. అయిపోయింది మామ సెకండ్ ఆర్డర్ డెలివరీ. ఇవాళ ఏందో కానీ ఆర్డర్లు మాత్రం చాలా ఫాస్ట్గా పడుతున్నాయి. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి మనకు 45 నిమిషాలు 50 నిమిషాల తర్వాత పడ్డది. సెకండ్ ఆర్డర్ వచ్చేసి ½ an hour తర్వాత పడ్డది. మదర్స్ డే స్పెషల్ మస్తు ఉంది అలా. కాకపోతే ఏంటంటే రైడర్లు ఎక్కువ వస్తారు కాబట్టి జర రైడ్లు మెల్లగానే పడతాయి. మనమే కొంచెం ఓర్పు తెచ్చుకొని గట్టిగా నిలబడాలి. మామూలుగా ఏంటంటే ఒక గంట అట్లా ఆర్డర్ పడపోయింది అనుకో, ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కాకపోతే అలా అట్లా కాదు, ఏది ఏమైనా సరే ఆర్డర్లు కొట్టాలి, అమౌంట్ పట్టాలి. కనీసం ఒక 1000 రూపాయలని ఎర్రం కావాలబ్బా. పెట్రోల్ ఓన్ 1000 రూపాయలు అవుతుంది అంటే తెలియదు, కానీ కొంచెం ఒక 1000 రూపాయలు ఎర్రనైనా సరే, ఎందుకంటే ఆర్డర్ మెల్లగా పడుతున్నాయి కదా. అదే బ్యాక్ టు బ్యాక్ పడితే ఇక చెప్పలేమనుకో. లంచ్ పీక్లో ఒక 4-5 ఆర్డర్లు గట్టిగా పడితే మస్తు ఉంటుంది. ఎందుకంటే లంచ్ పీక్లో అమౌంట్ 70 రూపీస్ ఉంది సర్జ్, ఇప్పుడు 30 రూపీసే ఉంది, కానీ మంచి లంచ్ పీక్లో మంచిగా ఉంది. రైట్ మన 3వ ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. రాజశ్రీ హోటల్ నుంచి పడ్డది, ఫుడ్ రెడీ ఉంది. అందుకే రపరప పోయి పికప్ చేసుకున్నా. ఈ డ్రాప్ వచ్చేసి 4 kilometers ఉంది, దమ్మాడ పడ్డది, వెళ్ళిపోదాంపా. 161 మేడం జాదా అయినా 180 దియా 161 और 1 रुपये आता. 161 రూపాయి ఉంది. క్యాష్ కలెక్టెడ్. ఆర్డర్ డెలివరీ చేద్దాం. ఇంకొక రూపాయి కదా చేంజ్ ఉంటే ఓకే, లేకపోతే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మేడం. 161 రూపాయి ఉంది అమౌంట్. మేడం మనకు 180 రూపాయలు ఇచ్చారు. ఫస్ట్ టిప్ ఏమో అనుకున్నా, ఎందుకు డౌట్ అని చెప్పేసి మేడంకి ఇచ్చేసిన. ఇది ఎక్కువ ఉన్నాయి మేడం అని చెప్పి 20 రూపాయలు ఇచ్చేసిన. మళ్ళీ మేడం రిటర్న్ ఇంట్లోకి పోయేసి 10 రూపాయలు కాయిన్ చేసి ఇచ్చింది ఇప్పుడు నాకు. అంటే 9 రూపాయలు టిప్ వచ్చినాయి మనకు. ఓ మై గాడ్ వావ్. 4వ ఆర్డర్ పడ్డది, పికప్ వచ్చేసి 1.2 ఉంది, డ్రాప్ వచ్చేసి 13.4 ఉంది. 98 రూపీస్ వచ్చింది దీనికి మనకి. ఎందుకు ఇంత దారుణంగా ఇచ్చిండే నాకు అర్థం కాలేదు. 13 kilometers. పోదాంపా, ఏం చేద్దాం, ఇంకేం చేయలేము. పడ్డట్టు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎంత లాంగ్ పడ్డాయి అనిపించదు, కానీ జర ఫుడ్ రెడీ ఉంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే డబ్బును వెళ్ళిపోవచ్చు. 13 kilometers అంటే ఎటు సైడ్ పడ్డదో ఏమో. ఇదే రెస్టారెంట్ ఫుడ్ రెడీ ఉంది, పోయి అడుగుదాం. అన్నా 3501 ఫుడ్ రెడీ ఉంది మనది. కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు ప్యాక్ చేసేటప్పుడు ఫుడ్ రెడీ కొట్టేస్తారు. ఫుడ్ రెడీ కొట్టేసి అప్పుడు ప్యాక్ చేసుకుంటుంటారు. గ్యాప్లో ఆ ప్యాకింగ్కే ఒక 5 నిమిషాలు తీసుకుంటారు. అందుకే ఇప్పుడు అదే డౌట్ వచ్చింది, ఫుడ్ రెడీ ఉంది ప్యాక్ చేస్తుర్రా చేసిర్రా అని చెప్పేసి. ఇవన్నీ 13 kilometers పడ్డది, ఆడ పడ్డదో ఏమో ఇది. ఆహా చండాలం మామ, ఇది అయితే దరిద్రమైన ఆర్డర్ ఇది. ఎందుకు చెప్పాలన్నా, బిట్స్ పిలాని పడ్డది ఇది. ఆ జంగల్ లెక్కించి పోవాలి ఇప్పుడు, ఇంకో దారి లేదు. మంచి దారి ఉంది కానీ అట్లా పోయితే అమౌంట్ ఎక్కువ రావు. నాకు పడ్డది 13 kilometers. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నుంచి చెన్నాపురం పోవాలి, చెన్నాపురం నుంచి మల్కారం నుంచి ఆ జంగల్లో పడి అట్లా పోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, తప్పదు, వెళ్ళిపోవాలి. చేసినాం మామ బిస్ట్ పిల్లాని లోపలికి. మనం గంగా భవన్కి పోవాలి. ఇది కృష్ణ భవన్, ఇది గాంధీ భవన్. మనకు కావాల్సింది గంగా భవన్. ఇదో మొత్తం డిఫరెంట్ లోకం మామ ఇదైతే నిజంగా. బిట్స్ పిల్లాని లోపలికి వస్తే బయట ఒక లెక్క ఉంటుంది, లోపల ఇంకో లెక్క ఉంటుంది. నాకు తెలిసి ఎక్కడ ఉంటుంది మామ. చాలా రోజులు అయింది రాక. ఫుడ్ కొట్టినప్పుడు ఏంటంటే కంటిన్యూగా వచ్చేవాళ్ళం కాబట్టి గుర్తుంటుండే బాగా. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ కొడతలేం కదా,
ఇది మీరా భవన్, ఐ థింక్ సో ఇది గంగా భవన్, రైట్ బరాబర్ అట్లుంటుంది మనతోటి. కస్టమర్ ఇది, నేను గేట్ కాడ ఉన్నప్పుడే కాల్ చేసిన, వచ్చేసిన అన్నది. సార్ ఫోన్ చేద్దామా మళ్ళా? నేను గేట్ కాడ ఉన్నప్పుడే ఫోన్ చేసిన, మేడం నేను లోపలికి వచ్చినా కొంచెం బయటికి రారి అని. వచ్చేసిన నేను ఆల్రెడీ బయటనే ఉన్నా అన్నది. మరి అది మీరేనా? థ్యాంక్ యూ మేడం. అయిపోయింది మా 5 స్టార్ రేటింగ్. ఎంత వచ్చినాయి మనకి ఆర్డర్కి? 118 రూపాయలు వచ్చినాయి, 91 రూపాయి ఆర్డర్కి. లాంగ్ డిస్టెన్స్ రిటర్న్ పే వచ్చేసి 26, టోటల్ 13 కిలోమీటర్లకి 118 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా సైనిక్పూరి పోవాలి సార్ మ్యాన్. అంతే, ఇప్పుడు ఆడికి పోయేదాకా మళ్ళీ ఆర్డర్ పడాయి. కనీసం చెన్నపురం దాకానన్నా పోవాలి. చెన్నపురం దాకా పోతే అప్పుడు ఏదైనా ఒక ఆర్డర్ పడుతుంది. ఏమావా మనతో జొమాటో అంకులు ఆట ఆడుతుంది అలా. ఇప్పుడు ఇంకొక ఆర్డర్ పడ్డది. పికప్ వచ్చేసి 3.4 ఉంది, డ్రాప్ వచ్చేసి 12.4 ఉంది. ఇందాక 13 కిలోమీటర్లు పడితేనే బిట్స్ పిలాని పోయినా, ఈసారి 12.4 అంట. ఇది బిట్స్ పిలాని అయితే కావద్దు బాబు, నా వల్ల అయితే లేదు. నేను ఎప్పుడు 11:30 అనుకుంటా పోయినా, 11:30కు పోయి 11:30కు మనకు ఆర్డర్ పడ్డది. డ్రాప్ లొకేషన్కి పోయి డెలివరీ ఇచ్చి ఇప్పుడు పోతున్నాయి. ఇప్పుడు టైం అయితే తెలుసా 12:50 అవుతుంది. ఆల్మోస్ట్ ఈ ఆర్డర్కి గంట పోయేసాను నేను. మళ్ళీ ఇప్పుడు 12 కిలోమీటర్లు. బిట్స్ పిలాని కాకుండా ఎటు పడ్డా నాకు ఏమనిపించదు. నాగారం పడ్డా ఏమనిపించదు, రాంపల్లి పడ్డా ఏమనిపించదు, సిటీలోకి వేసుకో సికింద్రాబాద్ పడ్డా నాకు ఏమనిపించదు. కుంపల్లి పోయేస్తా. మళ్ళీ బిట్స్ పిలాని వేసినాం అనుకో మాత్రం ఆగమవుతా. క్లేపాట్ చూద్దాం, ఫుడ్ రెడీ ఉందో లేదో తెలియదు నాకు. ఫస్ట్ అయితే రెస్టారెంట్ పోదాం, రెస్టారెంట్ వెనక ఫుడ్ రెడీ ఉంటే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం, లేకపోతే చేసే వెయిట్ చేద్దాం ఆడ. ఇప్పటికీ నాకు ఆర్డర్ వచ్చి గంట అవుతుంది. రెస్టారెంట్ వాళ్ళు ఎంత నిమ్మలంగా చేస్తారంటే ఇంక 2 నిమిషాలు పడుతుందంట. వాళ్ళకి ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి నాకు తెలుస్తుంది, అక్కడ కనబడుతుంది. దగ్గర 20 మంది ఉన్నారు డెలివరీ బాయ్స్. ఆర్డర్లు ఎక్కువ ఉన్నప్పుడు తెలిసేపు ఆపుకోవచ్చు కదా, ఆపరు. కంటిన్యూగా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి, యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారు, వచ్చినట్టు ఆపుతూనే ఉన్నారు. ఇది క్లేపాట్, ఇగో పైన కనిపిస్తుందా, మంచిగా క్లియర్గా చూపిస్తున్నా చూడు, క్లేపాట్ బిర్యానీ. దగ్గర నాకు ఇప్పుడు స్క్రీన్ షాట్ కూడా పెడతా చూడు. నేను ఈ ఆర్డర్ నాకు 12:52కి వచ్చింది నాకు. ఇప్పుడు టైం వచ్చేసి 1:46 అవుతుంది. ఇప్పుడు ఏం చేసిన అంటే ఇక చాలాసేపు అయిపోతుంది. ఇక నాకు అంత ఓపిక లేదు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ నుంచి కోంపల్లి పోవడానికి ఎంతసేపు పడుతుంది? ఈజీగా ట్రాఫిక్లో ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది కదా. హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఇది ప్లస్ అదొక గంట, మొత్తం గంటన్నర నాకు ఒళ్ళ కాక తీసుకోలేసి ఆడ రెస్టారెంట్ డిలేయింగ్ అని ఉంది. అది వస్తాగానే కింద ఫస్ట్ ఏం వచ్చిందంటే కాల్ కస్టమర్ అని వచ్చింది. కస్టమర్కి కాల్ చేసి ఇట్లా చెప్పిన, అన్న రెస్టారెంట్ లేట్ చేస్తున్నారు అని. ఎప్పుడు 40 మినిట్స్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్ వాళ్ళు లేట్ చేస్తున్నాను, ఒకసారి మీరు కాల్ చేసి చెప్పండి ఆర్డర్ దబ్బునేమని అంటే సరే నేను చేస్తా అన్నాడు. ఆయన కాల్ చేసినాక 20 నిమిషాలు అయిపోతుంది, ఇదేం రెస్పాండ్ అత్తలేదు నాకు. తిక్కలేసి ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని చెప్పి కింద కనిపించింది, అది వచ్చేసిన. ఆ ఆర్డర్ పోయింది, ఎంబడే ఇంకొక ఆర్డర్ పడ్డది. దగ్గర ఎంతమంది తెలుసు ఆ రెస్టారెంట్లో? ఇప్పుడు 10 మంది ఈజీగా లోపల కూర్చొని ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు అయితే లోపల స్థలం లేదని చెప్పి బయట నించున్నారు, కింద నించున్నారు. నిజంగా చెప్తున్నా, నాకు చిరాకు వస్తుంది ఇట్లాంటివి. నేను ఒక అప్పటి లేకుండా ఉంటే నా ఈ పాటి కెమెరా తీసుకొని లోపలికి పోయి పెద్ద లొలి పెట్టుకుంటాను నాతో. నాకు అవసరం లేదు. నేను ఎందుకంటే నేను ఇవాళ ఒకరోజు ఇది చేస్తా, మళ్ళీ రేపు నుంచి ఇది చేయను. నేను బైక్ ట్యాక్సీ కొట్టుకుంటాను. నిజంగానే చెప్తున్నా, బైక్ ట్యాక్సీ బెస్ట్ అనిపిస్తుంది నాకు. పోతాం, మీ కస్టమర్ దగ్గరికి ఎక్కించుకుంటాం, వెళ్ళిపోతాం. అదే 12 కిలోమీటర్లకు అదే 120 రూపాయలు వస్తాయి. దీనికంటే వచ్చినాయి కదా రావడాలు. అది కాకపోతే ఇలా సరచుందని వచ్చినాం. ఇవాళ సరచుదాన్ని వస్తే ఇట్లా గుర్తారా 2 అవుతుంది మా టైము. ఎప్పుడు నాకు 11:30కి ఇప్పుడు పడ్డది నాకు ఆర్డర్, బిట్స్ బిల్ అనే ఆర్డర్. అది పోయి వచ్చిన తర్వాత 12:50కి పడ్డది నాకు ఆర్డర్. అది వీడికి వచ్చినాక కూర్చుంటే ఇప్పుడు 1 గంట అవుతుంది, 2 అవుతుంది. ఇప్పుడు ఏందో ఏమో ఇట్లాంటప్పుడే చేయాలనిపించదు తెలుసా. ఓ బ్రదర్కి నా ముంగట్నే ఒక బ్రదర్కి క్యాన్సిల్ అయిపోయింది ఆర్డర్, స్విగ్గీ ఆయన. ఇప్పుడు ఎంబడే అది క్యాన్సిల్ చేసినా బయటికి వచ్చినా ఎంబడే 6,000 నుంచి ఆర్డర్ పడ్డది. పోయి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. నిమ్మలంగా ఇది కొట్టుకుంటే బెస్ట్ తెలుసా. ఫుడ్ రెడీ ఉంది కదా, పోయి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓయమ్మా, ఇప్పుడు దాకా ఆడ ఎంతమంది ఉర్రు, ఇక్కడ ఎంతమంది ఉర్రు, కానీ ఈయన ఎక్కువ మంది ఉర్రు. దగ్గర ఈజీగా 30 మంది ఉంటారు. మనం సైలెంట్గా పోయి తీసేసుకుందాం. మేరాజీ సైడ్ అన్నా, కొంచెం సైడ్ అన్నా, కొంచెం సైడ్ అన్నా, కొంచెం సైడ్ అన్నా. భయా 2252 కొంచెం సైడ్ అమ్మది రమ్మా జీవితం.
మన అదృష్టం చూడాలి, పిజ్జా ఉంది. అమ్మో, రెస్టారెంట్ ఐటమ్ అయ్యి ఉంటే చచ్చిపోయడం ఉన్నాయి, బేకరీ ఐటమ్ కాబట్టి దెబ్బ నచ్చింది. కొంతమంది మామూలు లేదుగా. మదర్స్ డే స్పెషల్ ఎందుకు కానీ డెలివరీ బాయ్ స్పెషల్ ఇది, ఎందుకంటే 70 రూపాయలు ఛార్జ్ ఉంది. మరి ఇప్పుడు మూలకున్నాడు కూడా లేచి వస్తాడు. ఏడబడ్డదా ఇది? ఆహా, హౌసింగ్ బోర్డు. నాకు డెలివరీ ఇచ్చినాం కదా హౌసింగ్ బోర్డులో, కొంచెం అటు పక్క గల్లీలు అంతే. అన్న పేరేనా? చాలా పెద్ద పేరేనా? చేపించిన అన్న, కుషాగూడలో అన్న. ఇది శ్మశానం గల్లీ ఉంటుంది అన్న, అక్కడ చేయించిన. తెలిసిన అన్న వాళ్ళు ఉంటే. ఇది కూడా హీట్ అవుతుంది కానీ అంత హీట్ కాదు, కొంచెం కవర్ ఉంటుంది. థ్యాంక్స్ అన్న, మీ పేరు చాలా పెద్దగా ఉంది అన్న. థ్యాంక్ యూ అన్న. అయిపోయింది మా డెలివరీ. అన్న పేరు చూడు ఎంత పెద్దగా ఉందో. సముద్రల వెంకట లోక్నాథ్ నాకు చదవనికి అయితే లేదు. ఆర్యవాస చోద్దుతి. చాలా పెద్దగా ఉంది పేరు అది. అయ్యో, డెలివరీ కొట్టలేదు నేను, ఆర్డర్ వెళ్ళిపోతూనే ఉన్నా ఇటో. నెక్స్ట్ ఆర్డర్. ఒక్క నిమిషం ఆగు, బ్యాటరీలో వంట అందించి దీని అమ్మ. నాకు ఆ రెస్టారెంట్ కానీ దగ్గర గంట సేపు 50 ఉండే ఛార్జింగ్. దాని లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చే వరకు 25కి వచ్చింది. ఇగో ఇప్పుడేమో 20కి వచ్చింది. మధ్యాహ్నం అయితే చాలు బ్యాటరీ పీకుతూనే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ఛార్జింగ్ మళ్ళీ దిగుతుంది. మధ్యాహ్నం పూట మాత్రం ఛార్జింగ్ దెబ్బ వీక్తుంది. ఏం చేయాలి ఇప్పుడు నేను దీన్ని? ఇప్పుడు 170 రూపీస్ అంట, 13 కిలోమీటర్లు ఉంది. 20 రూపీస్ ట్రిప్ పే 150. ఇప్పుడే ఒక రెస్టారెంట్ నుంచి బయటపడ్డా అనుకుంటే మళ్ళీ ఇంకో రెస్టారెంట్ పికప్ చేసుకుందాంపా. దేవుడా ప్లీజ్ దేవుడా, దండం పెడతా, కాలు మొక్కుతా. నాకు 4 వరకు కనీసం ఒక 4 ఆర్డర్లు అయ్యి, ఒక ఆర్డర్ పెట్టినా కాదు, ఇది ఒక ఆర్డర్ కాదు, ఇంకొక 2 ఆర్డర్లు అయ్యి. ఇది అంటే జరిగింది ఫుడ్ రెడీ ఉండేటట్టు చూడు. నాకు దీని మామ ఫుడ్ రెడీ ఉంది. రెస్టారెంట్కి వచ్చి రీచ్ కొట్టగానే ఫుడ్ రెడీ అని చూపిస్తుంది. నిజంగా ఫుడ్ రెడీ ఉందా లేదా అన్న? 1727 ఏవా? 1727 ఏది? 1727 ఏది? ఇదా? ఓకే, మనదే. అయిపోయి మా పికప్. ఇట్లా దెబ్బ పికప్ అయిపోయినాయి అనుకో, దెబ్బ డెలివరీ చేస్తాం. అమ్మ, మళ్ళీ బిడ్స్ పిల్ అని పడ్డది. ఇంత దరిద్రంగా ఉండేది మా ఆర్డర్లు. మళ్ళీ గంగాభవనే పడ్డది. ఏది ఇందాక మనం పోయిన దగ్గరకే మళ్ళీ పడ్డది. మళ్ళీ అదే జంగల్ రోడ్డు, మళ్ళీ పోయి రానికి గంట. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 2 అవుతుంది. నేను డెలివరీ ఇచ్చి వచ్చే వరకు మళ్ళీ 3 అవుతుంది. వచ్చినాక ఒక ఆర్డర్ కొడుతున్నామో నాకు తెలిసి. వచ్చేసినాం మా లొకేషన్కి. ఇదే లొకేషన్. ఇందాక కూడా సేమ్ ఇదే దగ్గర ఇచ్చిన, మళ్ళీ ఇప్పుడు నేనే ఇచ్చిన. రిచ్ లొకేషన్ గంగాభవన్. కస్టమర్ కాల్ చేసిన, వస్తున్నా అన్నారు. వస్తే డెలివరీ ఇచ్చి వెళ్ళిపోదాం. ఇందాక కూడా సేమ్ ఇన్నే ఇచ్చిన. ఆర్డర్ నుంచి డెలివరీ ఇచ్చినాం. ఇప్పుడు వీడి నుంచి డెలివరీ ఇద్దాం. మీరేనా? పేరు? థ్యాంక్ యూ మేడం. అయిపోయింది మా. ఎంత వచ్చినాయి? 185 రూపాయలు వచ్చినాయి మా మనకి ఆర్డర్కి. ఎంతకు? 140 రూపాయలేమో ట్రిప్ పే అంట. 20 రూపీస్ కస్టమర్ టిప్. లాంగ్ డిస్టెన్స్ పే 26. టోటల్ వచ్చేసి 185. 15 కిలోమీటర్ తిరిగినందుకు. వావ్, ఇట్స్ అమేజింగ్. రైట్ మా, మనకి ఇంకొక ఆర్డర్ పడ్డది బకింగో రెస్టారెంట్ నుంచి. బకింగో అంటే కేకు. మనకి ఇవాళ కేక్ పడ్డది. ఫస్ట్ కేక్ ఇవ్వాలి. కేక్ పడ్డదా, మన పేస్ట్రీలు పడ్డాయా, లేకపోతే జార్లు పడ్డాయా తెలియదు. ఫుడ్ రెడీ ఉంటే మాత్రం పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. 15 నిమిషాలు అయిపోయింది. రెస్టారెంట్ డిలే. నా ముంగట్నే ఉంది ఆర్డర్, కాకపోతే అవ్వమంటుండే 1 నిమిషం. కేకులో కూడా లేట్ చేస్తారు ఏందన్న. ఆల్రెడీ నాకు గిగ్గే అయిపోయింది. ఏంది ఫుడ్ రెడీకి నన్ను ఆపిండి ఎంతసేపు. ఇట్లా గుంజి ఒకటే రేటింగ్ ఇచ్చి లాంగ్ వెయిటింగ్ అంతే. అంతే మరి. వెయిటింగ్ అయిపోతే మరి ఏం చేస్తాను చెప్పు. మనకు ఒక టైం ఇస్తారు వెయిటింగ్కి. ఆ టైం అయిపోయాక కూడా ఎక్స్ట్రా వెయిట్ చేపిస్తారు. ఇంకా ఏడబడ్డది అది కుషాయవాడ. విద్యాసాగర్. థ్యాంక్ యూ మేడం. అయిపోయింది మామ ఆర్డర్ డెలివరీ. చక్కగా గో ఆఫ్ ట్రైన్. ఎంత వచ్చినాయి మనకి ఆర్డర్కి? 35 రూపాయలు వచ్చినాయి. అయిపోయిందా డ్యూటీ? రైట్. షిఫ్ట్ అయిపోయింది, డ్యూటీ అయిపోయింది. ఇప్పటి వరకు మనకు ఎంత తీర్థం చేసినాం అమౌంట్
రూపాయలు అయింది అమౌంట్. 7 ఆర్డర్లు కొట్టినాం, ఒక ఆర్డర్ క్యాన్సిల్ అయింది కదా, అంటే టోటల్ 8 ఆర్డర్లు. రైట్, మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి తినేసి పండుకొని మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వద్దాం. అప్పటి వరకు చిన్న బ్రేక్, చిటికలు వచ్చేస్తా. మళ్ళీ వచ్చేసిన మావా, టైం వచ్చేసి 6:15 అవుతుంది. ఇందాక ఎప్పుడు 4:30కి ఇంటికి పోయినా కదా, 4:30కి ఇంటికి పోయి తినేసి జరసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా. ఇప్పటి నుంచి మనం ఎంతసేపు 3 hours 15 minutes లాగిన్ ఉండాలి కదా, ఆల్రెడీ పావు గంట అయిపోయింది. ఇంటికాడ 6ంటికి ఆన్ చేసిన, కాకపోతే మెల్లగా ఛాయ్ తాగేసి వచ్చే వరకు 6:30 అయింది. ఇప్పుడు అంటే ఇంకా 3 hours మనం లాగిన్ ఉండాలి. ఇక ఎన్ని ఆర్డర్లు పడతాం, అన్ని ఆర్డర్లు కొడదాం. మన అమౌంట్ ఎంత అయింది ఇందాక? 700 చేంజ్ ఏమైంది కదా, కనిపిస్తుందా? 784, అంటే దగ్గర 800 అనుకో. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ అమౌంట్లో టిప్పులు కౌంట్ అయితే కౌంట్ కావా? నాకు అదొక చిన్న డౌట్ ఉంది. నేను ఏమనుకుంటున్నా అంటే కౌంట్ అయితే అని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు 3 ఇచ్చిరుగా టిప్ ఇవ్వాలా. సరే అది కామెంట్ చేయండి బ్రో, అసలు కాదు మన టిప్పులు ఎర్రన్స్లో కౌంట్ అయితే కౌంట్ కావా? ఎందుకు ఏమంటున్నా అంటే, చాలా రోజులు అయిపోయింది నేను వచ్చి, నేను కొన్ని విషయాలు ఏంటంటే మర్చిపోయినా. ఏదన్నా మనం రెగ్యులర్గా చేస్తున్నాం అనుకో, దాని గురించే మైండ్ పెడతాం, దాని గురించే తెలుసుకుంటాం కదా. జొమాటో ఏంటంటే మనం రెగ్యులర్ చేయం కాబట్టి దీని గురించి పట్టించుకుంటలేను నేను. ఇప్పటి నుంచి ఇంకొక 3 hours, 6:15 అంటే 7:15, 8:15, 9:15, 9:30 దాకా కొడదాం. అంటే 10 అనుకో, అటు ఇటు అసలు అయితే 9:30 దాకా కొట్టి వెళ్ళిపోదాం, లేదంటే 10 వరకు కొడదాం. రైట్ మా, మనకి ఇంకొక ఆర్డర్ పడ్డది. పికప్ వచ్చేసి 1.2 ఉంది, డ్రాప్ వచ్చేసి 1.8 ఉంది. ఇంకో టైం వచ్చేసి ఇప్పుడు ఎంత, 6:45 అవుతుంది ఇప్పుడు పడ్డది నాకు. ఎప్పుడు నేను 6ంటికి ఆన్ చేసిన, 6:15కి ఇంటికి వెళ్ళి బయటకు వచ్చిన, 6:25 వరకు నేను సైనిపూర్ పిస్తా హౌస్ కాడికి వచ్చేసిన, అంటే 20 నిమిషాల తర్వాత ఇప్పుడు నాకు పడ్డట్టు ఒక లెక్కల. అన్న 9425 ఆర్డర్ పికప్ ఎక్కడ పడ్డది? ఇది జస్ట్ 2 kilometers ఉంటుంది అంతే, 1.8. ఓకే, ఫస్ట్ అవెన్యూ అంటే సైనిక్పూరి. ఇట్లా పడాలి. తర్వాత ఒక ఎన్ని నా లెక్క ఒక 4 ఆర్డర్లు అంతే చాలు. తర్వాత నువ్వు వేసినా చేయకున్నా సరే, ఏంటంటే 4 ఆర్డర్లు కొడితే 1000 రూపాయలు అమౌంట్ అవుతుంది. 1000 రూపాయల తర్వాత నీ ఇష్టం, వేస్తే లేకపోతలేదు. ఎందుకంటే ఒక్కొక్క ఆర్డర్కి ఎంత గ్యాప్ ఉంది తెలుసా అసలు, మరి దారుణంగా పెడతాను గ్యాప్. అయితే ఈజీగా ఒక ఆర్డర్ నుంచి ఇంకొక ఆర్డర్కి 1 గంట పడుతుంది నాకు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ ఎప్పుడు పడుతుందో తెలియదు. దెబ్బ డెలివరీ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫైనల్లీ మన డ్యూటీ అయిపోయింది మావా. ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేసి డ్యూటీ ఆపేయాలి. డ్యూటీ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా, మన గిగ్ టైం కూడా అయిపోయింది. ఓకే, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 10 అవుతుంది మావా. ఒకసారి గీడ ముంగట ఆగి మనం ఇలా 2 ఆర్డర్లు కొట్టినాం, ఎంత అమౌంట్ ఎర్న్ అయింది, ఎన్ని గంటలు పని చేసినాం ఒకసారి చెప్పేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. నేను 9:15 వరకే చేద్దాం అనుకున్నా, కాకపోతే 9 గంటలకు అల్వాలు పడ్డది. ఇక అల్వాలు పోయినాక ఏం చేసినా అంటే, గో టు హోమ్ పెట్టేసి మెల్లగా అక్కడనే ఒక 2 ఆర్డర్లు కొట్టినా. లాస్ట్ ఆర్డర్ ఇప్పుడు ఇక్కడ యాప్రాల్లో పడ్డది. కనిపిస్తుందా? టైం 10 అవుతుంది. కెమెరాలో కనిపిస్తుందా? మంచిగా పర్లేదు, మంచిగా కనిపిస్తుంది. కాకపోతే ఎంతకైనా మంచిది స్క్రీన్ రికార్డింగ్ చేసుకుందాం. రైట్, ఇక టోటల్ మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం, ఎన్ని ఆర్డర్లు కొట్టినాం, ఎంత అమౌంట్ ఎర్న్ అయింది మొత్తం మనం ఆడుకుందాం. నాకు అమౌంట్ ఒకటే కొంచెం తేడా కొడుతుంది, ఎందుకంటే ఇప్పుడే కదా ఆర్డర్ డెలివరీ చేసినా, ఇంకా అప్డేట్ అయ్యిందో కాలేదో అని చెప్పేసి ఒకసారి చూసుకుందాం. అప్డేట్ కాలే ఇంకా. ఎందుకు ఇదే పిచ్చిలేస్తుంది అబ్బా, ఇదే ప్రాబ్లం ఉంటుంది దీంతో. ఎందుకు చెప్పాలన్నా, ఇగో నేను ఆర్డర్ డెలివరీ చేసిన, ఇంతకుముందు డెలివరీ చేసినప్పుడు ఇన్సెంటివ్ వచ్చేసి 610 ఉంది, ఇప్పుడు 610 ఉంది. ఇప్పుడు దీనికి వచ్చేసి ఎంత, 55 రూపాయలు యాడ్ కావాలి. ఇంకా యాడ్ కాలేదు. ఆర్డర్ అమౌంట్ అయితే బాగానే యాడ్ అయింది. సరే, ఒక 5 నిమిషాలు ఆగేసి మళ్ళీ రికార్డ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇది అటు ఇటు కరెక్ట్ లేదు అనమాట. అమౌంట్ నేను ఎర్న్ చేసిన అమౌంట్కి ఆడ చూపించే అమౌంట్ కరెక్ట్ లేదు. ఒక 5-10 నిమిషాలు అయినాం అనుకో, ఎర్నింగ్ కరెక్ట్ వస్తాయి, మనం మాట్లాడుకోవడానికి కూడా కరెక్ట్ ఉంటుంది కదా. అట్నే ఇవాళ మనం క్వశ్చన్ అడగాలి కదా, అది ఫస్ట్ మన ఎర్నింగ్ గురించి మాట్లాడుకున్నాక తర్వాత క్వశ్చన్ అడుగుతా. మెల్లగా లోపు ఇంటికి పోతా ఉంటా. ఇప్పుడు యాప్రాలు ఉన్నా కదా, ఇంటికి పోనీకి 10 నిమిషాలు పడుతుంది. ఇంటికి పోయినాక మనం మాట్లాడుకుందాం. రైట్ మా, మొత్తానికి ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అవుతుంది. నేను మెల్లగా వచ్చిన, నేను జర మధ్యలాగి కొంచెం పని ఉంటే అది చూసుకొని ఇప్పుడు వచ్చిన నేను ఇంటికి. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం, ఎన్ని కిలోమీటర్లు తిరిగినా, ఎంత ఆర్డర్లు చేసినా, ఎంత అమౌంట్ అయింది, మనకెంత పెట్రోల్ పోయింది, మనకెంత మిగిలినాయి. అట్నే మనం ఒక క్వశ్చన్ అడగాలి కదా, దాని గురించి కూడా ఒక చిన్న క్లారిటీ ఏమంటారు, కొంచెం మార్పులు చేర్పులు చేసిన, అది ఎందుకు అనేది కూడా చెప్తే ఇప్పుడు ఈ వీడియోలో. ఒకసారి మనం ఇలా ఎన్ని ఆర్డర్లు పెట్టినాం కొంచెం స్క్రీన్ రికార్డింగ్ చేస్తా.
రైట్, స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసిన. ఇలా టోటల్ వచ్చేసి నేను 14 ట్రిప్పులు కొట్టినా. అంటే 14 ఆర్డర్, మనకి బ్యాచ్ ఏం పడలేదు కాబట్టి ఒక్కటే ఒక ఆర్డర్ నేను క్యాన్సిల్ చేసిన, అది కౌంట్ కాదు కాబట్టి లైట్ వదిలేసి. టోటల్ వచ్చేసి ఇవాళ నేను 14 ఆర్డర్లు కొట్టినా. ఇలా అమౌంట్ ఎంత అయింది? 14.32 రూపాయలు అయింది అమౌంట్. అంటే ఆర్డర్ అమౌంట్ వచ్చేసి 767. మనకి ఇన్సెంటివ్ అంటే మనకు సర్జీ ఉంది కదా, సర్జీ వచ్చేసి 665 రూపాయలు వచ్చింది. ఇలా టోటల్ ఎన్ని గంటలు పనిచేసిన అంటే పొద్దుగాల 9 గంటలకు పోయినా, 4:25 దాకా చేసిన. అంటే అదొక 7 hours 20 minutes. సాయంత్రం వచ్చేసి 6కి ఆన్ చేసిన, కాకపోతే 6:15కి నేను బయలుదేరిన. ఇది ఒక 4 hours వేసుకుందాం, 4 hours అదొక 7 hours వేసుకుందాం. టోటల్ వచ్చేసి 11 hours ఇవాళ నేను డ్యూటీ చేసింది. 11 hours నేను కష్టపడితే నేను సంపాదించిన అమౌంట్ వచ్చేసి 1432. ఆల్మోస్ట్ అన్ని గిగ్స్ కంప్లీట్ చేసిన. క్యాలిక్యులేటర్ అటువైంది 1432 అంతేనా? అంతే. ఇందులో నుంచి మైనస్ పెట్రోల్ తీసేయాలి కదా, 3.30 తీసేస్తున్నా. ఎందుకంటే దగ్గర నేను 140 కిలోమీటర్లు తిరిగిన ఇవ్వాలి నేను, అందుకనే 330 రూపాయలు తీసేస్తున్నా. అంటే 3 లీటర్లు కదా, మన బండి వచ్చేసి లీటర్కి 50 ఇస్తుంది కాబట్టి 3 లీటర్ పెట్రోల్ తీస్తున్నా. అంటే ఇలా మన పెట్రోల్ అమౌంట్ పోగా మనం సంపాదించిన అమౌంట్ 1100. మనం పని చేసింది 11 గంటలు. 1100 మనం సంపాదించినాం, 11 గంటలు కష్టపడ్డాం. అంటే ఆల్మోస్ట్ గంట 100 రూపాయలు వచ్చినట్టు. స్విగ్గీ కొట్టుకున్నా, ర్యాపిడో కొట్టుకున్నా, ఓలా కొట్టుకున్నా ఆల్మోస్ట్ అంతే వస్తుంది, గంట 100 రూపాయలు వస్తుంది. ఇంకొకసారి మాత్రం ఆఫర్లు పెట్టిండని చెప్పి జొమాటోకి అయితే పోను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇలా క్వశ్చన్ అడగాలి కదా, అది అడిగే ముందు ఇంకొక విషయం చెప్పాలి నీకు. ఏంటంటే ఇప్పటి నుంచి ఎవరైతే ఫస్ట్ కామెంట్ పెడతారో వాళ్ళకి కాకుండా కామెంట్ పిక్కర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాంట్లో ఇప్పుడు సపోజ్ అలా వీడియో 9 గంటలకు అప్లోడ్ చేసిన అనుకో, 1 day టైం తీసుకొని కామెంట్స్ వస్తాయి కదా, నేను అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తారు కదా. నేను ఏం చేస్తాను అంటే దాంట్లోకి వెళ్ళి కామెంట్ పిక్కర్లో పెడతాను అనమాట. అంటే కామెంట్ పిక్కర్ నుంచి కామెంట్ అనేది పిక్ చేసుకుంటా. ఎందుకంటే మాన్యువల్గా నేను ఏదైనా కామెంట్ పిక్ చేసుకున్నా కానీ మీకే డౌట్ రావద్దు. ఎందుకంటే సపోజ్ అంటే వీళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నాడేమో అనే డౌట్ మీకు రావద్దు. ఎందుకంటే ఎందుకు ఇవి చెప్తున్నా అంటే, నాకు కొంతమంది డిఎం చేసిర్రు, కొంతమంది కామెంట్ కూడా చేసిర్రు. అందులో నేను ఒక కామెంట్ షో చూపిస్తాను నీకు. ఇగో ఈ బ్రదర్ వచ్చేసి, బ్రో అలా సెట్ కాదు బ్రో, అందరూ కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు కదా అంటే అందరూ కరెక్ట్గా చెప్తారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఎవరు కామెంట్ చేస్తారో వాళ్ళకి గివ్ అవే ఇస్తాను కదా. కాకపోతే ఏమవుతుందంటే అట్లా వద్దు అన్నట్టు కొంతమంది ఇంకోటి ఏంటంటే డిఎం కూడా చేస్తారు. నాకు డిఎం చేసిందంటే, బ్రో అట్లా ఇట్లా ఇస్తున్నావు, అది కొంచెం అది వేరే లెక్క ఏమన్నా దాన్ని మార్పులు చేయి బ్రో అంటున్నారు. సరే అని చెప్పేసి మార్పులు అయితే చేస్తున్నా. ఈ బ్రోనే నాకు ఐడియా ఇచ్చింది కూడా, కామెంట్ పిక్కర్ నుంచి తీసుకో బ్రో క్వశ్చన్స్ అని చెప్పేసి. ఈ ఐడియా నాకు నచ్చింది. అందుకనే ఇప్పటి నుంచి ఏం చేద్దామంటే, మనం అడిగే క్వశ్చన్ని కామెంట్ పిక్కర్ నుంచి పిక్ చేసుకుంటా. అంటే ఎవరికి డౌట్ రాకుండా మనం కూడా ఒక జెన్యూన్ ఉండేటట్టు. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇవాళ నేను ఒక 2 లాంగ్ ఆర్డర్లు పడ్డాయి నాకు. 2 లాంగ్ ఆర్డర్లు కూడా ఒకటే ప్లేస్లో పడ్డాయి, అంటే ఒకటే ఏరియాలో పడ్డాయి, ఒకటే బిల్డింగ్లో పడ్డాయి. ఆ బిల్డింగ్ పేరు ఏందనేది కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. బిల్డింగ్ కాదు, హాస్టల్ అనుకోండి, ఏదైనా అనుకోండి. 2 లాంగ్ ఆర్డర్లు నేను పోయింది ఇవాళ. మొత్తం మీరు వీడియో చూసుంటే 2 లాంగ్ ఆర్డర్లు కూడా కొంచెం చిరాకుతోనే పోయినా నేను. ఆ 2 లాంగ్ ఆర్డర్లలో ఒక బిల్డింగ్ పేరు ఉంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పేరు మీరు కరెక్ట్గా వీడియో చూసుంటే మీకు తెలిసిపోతుంది. ఆ బిల్డింగ్ పేరు ఏందనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలిస్తే ఏరియా కూడా కామెంట్ చేయండి. అట్నే ఇంకొక విషయం ఏంటంటే, వీడియోని జర లైక్ చేసి మన వీడియోని కొంతమంది రైడర్లకు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. నేను దమ్ అయిపోతున్నా అప్పటి నుంచి చేసేసి చెమటలు కారుతానే. అదొకటే నేను చెప్దాం అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు కామెంట్ చేసినప్పుడు మీ ఆన్సర్తో పాటు పక్కన మీ ఇన్స్టా ఐడి కూడా ఇవ్వండి. ఎందుకంటున్నా అంటే, నిన్న మనం పెట్టిన అంటే లాస్ట్ మన వీడియో పెట్టిన దాంట్లో మనం గివ్ అవే ఇస్తా అని చెప్పినాం కదా, అందులో బ్రదర్ వచ్చేసి ఇన్స్టా ఐడి మెన్షన్ చేయలేదు, జస్ట్ ఆన్సర్ పెట్టేసిండు. నేను ఆ బ్రదర్కి దగ్గర ఎన్ని మెసేజ్లు చేసినో నాకే తెలుసు. నేను వీలైతే ఆ స్క్రీన్ షాట్స్ పెడతా. అదేంటంటే మనకి ఇన్స్టాలో ఒక పేరు ఉంటుంది, యూట్యూబ్లో ఒక పేరు ఉంటుంది, నార్మల్గా ఒక పేరు ఉంటుంది కదా. అట్లా ఆ బ్రదర్ది నాకు పేరు రానికి ఛాన్సే పట్టింది అనమాట. నేను ఏంటంటే రిక్వెస్ట్ చెక్ చేస్తూ ఉన్నా ఆ పేరుతోనే వలసలేరు అనుకున్నా. కాకపోతే ఆల్రెడీ నాకు ఆ పేరుతోనే ఒకటి వచ్చింది, నేను యాక్సెప్ట్ చేసిన, రిప్లై కూడా ఇచ్చిన. ఆ బ్రదర్ నాకు క్యూఆర్ కోడ్ కూడా సెండ్ చేసిండు. కాకపోతే కొంచెం అటు ఇటు అయ్యి నాకు పేరు అంటే సేమ్ లేదని చెప్పేసి నేను
లైట్ తీసుకున్నాను అనమాట. తర్వాత లాస్ట్కి ఆయన నైట్ కాల్ చేసి నేనే బ్రో అని చెప్పేసి ఇట్లా పేరు ఉంటుంది కదా అని చెప్పి మాట్లాడాను. అది మాట్లాడిన తర్వాత క్లియర్ అయిపోయింది. ఆ బ్రదర్కి అమౌంట్ కొట్టేసిన. ఇప్పుడు ఏంటంటే మీరు కామెంట్లో ఆన్సర్ కరెక్ట్ పెట్టేసి పక్కన మీ ఇన్స్టా ఐడి కరెక్ట్ పెట్టండి. ఎందుకంటే నాకు కొంచెం కాంటాక్ట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. లేదు ఇంకొకటి కూడా చెప్తా, సరే బ్రో మీరు గివ్ అవే ఇస్తారు కదా, ఒకవేళ నేను గెలిస్తే నాకు గివ్ అవే ఏమొద్దు, ఈ అమౌంట్ ఎవరికైనా డొనేట్ చేయండి అంటే కూడా అట్లా కూడా చేస్తా. ఓకేనా? ఇదంతా మీ చేతిలోనే ఉంటుంది బ్రో, నేనైతే ఏం చేయలేను. కామెంట్ పిక్కర్ నుంచి కామెంట్ తీసుకుంటా. ఇప్పటి నుంచి నా పర్సనల్ గేమ్ తీసుకోను. రైట్, మరి ఇంకొక మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, నాకు ఇవాళ 2 లాంగ్ ఆర్డర్లు పడ్డాయి. ఆ 2 లాంగ్ ఆర్డర్లు కూడా ఒకటే ఏరియాలో పడ్డాయి, ఒకటే బిల్డింగ్ దగ్గర పడ్డాయి. ఆ బిల్డింగ్ పేరేంది, ఆ ఏరియా పేరేంది తెలిస్తే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో. రైట్, మరి ఉంటా. వీడియోని అసలు లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ వెళ్దాం. నెక్స్ట్ వీడియోలో విన్నర్ వాళ్ళు అనేది చెప్తా.